వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల రామ్దేవ్ బాబా ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ పై కాంగ్రెస్ నేత మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ఆయన మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్లోని టీటీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. రామ్దేవ్ బాబా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా విడుదల చేసిన వీడియోలో పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. రామ్దేవ్ బాబా పతాంజలి గులాబ్ షర్బత్ మార్కెటింగ్ చేస్తూ మద్రసాలు, మసీదుల నిర్మాణం కోసం ఓ కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకుంటుందని పేర్కొన్నారని, ఆయన హందర్ద్ కంపెనీ గురించి మాట్లాడారనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసని దిగ్విజయ్ అన్నారు. రూ హౌస్ షర్బత్ యజమాని ఒక ముస్లిం కావడంతోనే రామ్దేవ్ బాబా ఈ విద్వేష ప్రసంగం చేశారని, షర్బత్ జాహిద్ గా దీన్ని పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. రామ్దేవ్ బాబా నేరంపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.